యథార్థం చెప్తున్నాను. స్తుతి ఆరాధనలో ఈ స్టేజ్ పైన ఉన్న వాళ్ళం ఎంత మిస్ అవుతున్నామో మొన్న తెలిసింది మాకు ఆగస్టు 15న రాజమండ్రిలో. ఎందుకంటే మేమంతా స్టేజ్ కింద ఉన్నాం. అబ్బబ్బబ్బా, అడగండి, మన టీంని అడగండి, నాతో పాటు వచ్చిన వాళ్ళని అడగండి, ఎంత సంతోషించామో. నేనైతే ఏడుస్తూ దేవుని స్తుతించి ఆరాధించా. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళు కొంచెం టెన్షన్స్ ఉంటాయి. అది పోద్దేమో, ఇది పోద్దేమో, ఎట్టొస్తుందో, ఎట్టు పోదు, కరెంటు పోతుందేమో, అది పోద్దేమో, కీబోర్డ్ కూడా కరెక్షన్ దిగిపోతుందేమో, గిటార్ తీగలు దిగిపోతాయేమో, రకరకాలు. హల్లెలూయా, మీరంతా ధన్యులండి. ప్రైజ్ గాడ్. నిజంగా ఆరాధనలో ఎంతమంది, నిజంగా చెప్తున్నాను కదా, మనసు విప్పి చెప్తున్నాను నేను. నిజంగా ఐ మిస్ సో మచ్. నేను చాలా మిస్ అవుతాను. ఒకసారి యేసయ్యని అడిగాను నేను ఆరాధిస్తుండేప్పుడు, కొన్ని సంవత్సరాల క్రితం. దేవా, నాకు కూడా అదిగో వాళ్ళలాగా సంతోషించాలనుంది, ఆనందించాలనుంది, గంతులయ్యాలనుంది. ఈజ్ ఆల్ రైట్. హల్లెలూయా. గంతులయ్యాలుంది ప్రభువా అంటే దేవుడు నన్ను అడిగాడు, నడిపించేది ఎవరు మరి? నువ్వు కూడా మైకి పక్కన పెట్టి గంతులేస్తే, డ్యాన్స్ వేస్తే నడిపించేది ఎవరు? నువ్వు నడిపించాలి, నీకు నేను ఇచ్చిన బాధ్యత అది. నువ్వు గంతులేయాలనుకుంటే రూమ్లోకి వెళ్ళు, తలుపులు వేసుకో, గంతులేయి, నన్ను ఆరాధించు అని చెప్పాడు దేవుడు. సో ఆరాధనలో చాలా సంతోషం ఉందండి. ఆరాధనలో చాలా జాయ్, ఆనందం ఉంది. నిజంగా నాకు అర్థం కాలేదు, నేను ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు. ఆరాధనలో ఒక్కొక్క పదం వాళ్ళు పాడుతుంటే నా హృదయానికి తట్టుతుంది. ఆయన నా పైన చూపించిన కృప, మాధుర్యము అర్థమవుతుంది. సో ప్రైజ్ ద లార్డ్. సో మేము రాజమండ్రి వెళ్ళాము మీ అందరి ప్రార్థనల వల్ల. మరి పాస్టర్ క్రిసోస్టమ్ గారు కల్వరీ గ్లోరీ మినిస్ట్రీస్ చర్చ్ ఉంది వాళ్ళకి. సో ఆగస్టు 15న ఒక యూత్ రిట్రీట్ అక్కడ జరిపారు వాళ్ళు. యూత్ రిట్రీట్ చూపిస్తున్నారు మీకు. అందులో చాలామంది యవనస్తులు వచ్చారండి. దగ్గర నాకు తెలిసి ఒక 800-900 మంది ఉంటారు యవనస్తులు. రాజమండ్రి కాలేజీల నుంచి. వర్షాభావంతో ఉంది, వర్షం పడుతుంది అప్పుడప్పుడు, అయినప్పటికీ వచ్చారు. ఆత్మ నడిపింపు చాలా బలంగా ఉండింది అక్కడ. ఆరాధన కానీ, వాక్యము కానీ, ఇవన్నీ కూడా చాలా చక్కగా దేవుడు నడిపించాడు. మరి యవనస్తులుని ఉద్దేశించి ఏం మాట్లాడాలి అనేది కూడా ఆయన సేవకుడికి దేవుడు చక్కగా బలపరిచాడు. క్రిసోస్టమ్ పాస్టర్ గారికి కూడా. ఓవరాల్గా నాకు అనిపించింది, ఎంత ధన్యకరమైనటువంటి సమయం ఇది అనిపించింది. అన్ని విషయాల్లో దేవుని సన్నిధిలో కూర్చున్నట్టే ఉండింది మాకు. దేవుని పక్కనే కూర్చున్నట్టు ఉండింది అనమాట. నిజంగా దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు, మా అందరికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు నిన్న. అలాగే ఈ మధ్య ఎందుకో దేవుడు ఎక్కువ నా చేత సాక్ష్యం చెప్పించుకుంటున్నాడు. నా సాక్ష్యం, దేవుడు నన్ను పిలుచుకున్న విషయం ఎందుకు అని అడుగుతున్నాను అన్నమాట. ఎందుకు తెలుసా? నేను మర్చిపోయి ఉన్నానంట ఆయన కృపనంతా. అందుకని గుర్తు చేసుకోరా బాబు, మధుబాబు, అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటున్నాను నువ్వు. సో మరొక్కసారి 15వ తారీఖు గుర్తు చేసుకునే అవకాశం నాకు దేవుడు ఇచ్చాడు. సో అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేశాడు. రాకపోకలో తోడున్నాడు. మరి ఆల్ ఆఫ్ సడన్ మరి కొంతమంది రావాలి అని వాళ్ళు ప్రయత్నించినప్పుడు రిజర్వేషన్ దొరకలేదు వాళ్ళకి. అయినప్పటికీ లాస్ట్ మినిట్లో బస్సుల్లోనూ ఏదో విధంగా వచ్చేసాం మేము. సో నాకు ఒక మాట గుర్తొచ్చిందండి. నాకు నిజంగా మనము రాసుకున్నటువంటి ఈ సంకీర్తన ఆరాధన పాటలు ఇంతమందికి తెలుసా? మన ఊరేంటి, మన సూలూరుపేట ఏంటి? సూలూరుపేట ఒక చిన్న సంఘం మంది. అసలు ఆ కొన్ని పాటలు రాసినప్పుడు సంఘం కూడా లేదు, ఒక చిన్న సంఘంలో సభ్యులం. మరి ఈ పాటలు ఈరోజు తెలుగు రాష్ట్రాలు అంతా పాడుకుంటున్నారంటే నాకే ఆశ్చర్యం వేసింది. ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాభాగ్యం అది. సో నేను ఒక రిక్వెస్ట్ చేస్తాను మీ అందరికీ. నిన్న చూసినప్పుడల్లా నాకు గుర్తొచ్చింది. నా యాక్చువల్గా నా కోరిక ఆ విధంగా ఉండేది. నేను దేవుని నమ్ముకున్న తొలి దినాల్లో బైబిల్ తీసుకొని ప్రతి చోటకి వెళ్ళి
సాక్ష్యం చెప్పి మరి అనేకుల్ని బలపరచాలి అన్నటువంటి ఒక ఆతృత ఉండేది. కానీ అది నెరవేరలే. కానీ ఐఎమ్ హ్యాపీ. దేవుడు సంకీర్తనాన్ని అప్పగించాడు నాకు. ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే దేవుడు ఏం చేస్తే అది బెస్ట్. కానీ నిజంగా ఆయన మెర్సీ, ఆయన కృప నేను తలుచుకున్నప్పుడు నిజంగా అనిపించింది, నాలో ఏ మంచితనం లేకపోయినా, పనికి మాలిన జీవితం నాకున్న, దేవుడు నన్ను పిలుచుకున్న విధానం అవన్నీ నాకు నేను గుర్తు చేసుకోవడం జరిగింది మొన్న. ప్రైజ్ ద లార్డ్. మరి నా గురించి ఒక ప్రార్థన చేయండి. నేను ఇంకా ఇంకా దేవుడికి దగ్గర అవ్వాలి, జీవితాంతము నేను నీతో నడవాలని. ఆ పాట రాసుకున్నప్పుడు నేను దేవుడిని అడిగాను, దేవా ఇది నాకు సంతృప్తిగా లేదు, ఇంకా నీకు దగ్గరగా నడవాలి, నేను నీ సన్నిధిలో ఉండిపోవాలి ఎప్పటికీ అని. కానీ ఇది కూడా యథార్థంగా చెప్తున్నాను, సంఘ బాధ్యతలు వచ్చినప్పటి నుంచి తెలియకుండానే ఈ భారం ఎక్కువైపోయింది నాకు. వీరికి ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే సంఘానికి ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లుంటే బాగుంటుంది, ఎలా అయితే బలపడతారు, సంఘం ఒక పరిచర్య, వాటి గురించి ప్లాన్ చేసుకుంటూ నిజంగా ఐఎమ్ లాస్ట్ సో మచ్ ఆఫ్ ఇంటిమెసీ విత్ పప్పా యొక్క సన్నిధిని, ఆయన దగ్గరతనాన్ని చాలా మిస్ అయ్యాను నేను. సో మీ అందరూ నా గురించి ఏదైనా ప్రార్థించాలనుకుంటే ఇది ప్రార్థించండి, అన్న ఇంకొంచెం నీకు దగ్గర అవ్వాలి ప్రభువా అని ప్రార్థించండి చాలు. ఆ కోరిక చాలు నాకు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య పరిచర్య కోసం ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను. అది సిల్లీగా ఉండొచ్చు మనం తీసుకునే టాపిక్, కానీ చాలా అర్థం ఉంది. టు బిగిన్ విత్ ఒక వాక్యాన్ని చూసుకుందాము. మత్తయి సువార్త 18:3. మీకు ఒక క్వశ్చన్ చెప్పాలండి. పాస్టర్ గారు మిమ్మల్ని చాలా జ్ఞాపకం చేసుకున్నారు. చెప్పారు కదా, వినుంటారు కదా మీరు. అది ఎంత పెద్ద సంఘమో తెలుసా, ఎంతమంది విశ్వాసం తెలుసా, వాళ్ళ ముందు మీ గురించి ఆయన పొగిడారు. ఆరాధన ఎంత బాగా చేస్తున్నారు, చక్కగా చేస్తున్నారండి, పరలోకంలో ఉన్నట్టుండింది నాకు అని చెప్పేసి. ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ ఆల్. సో ఇంత మంచి చక్కని ఆరాధించే బిడ్డలు మన సంఘంలో దేవుడు ఇచ్చినందుకు దేవుడికి వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 18వ అధ్యాయము 3వ వచనం చదువుదామమ్మా. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నానా, నిశ్చయముగా చెప్పుచున్నానా? గన్ షాట్, తిరుగు లేదు ఇది విషయంలో. కన్ఫామ్గా చెప్తున్నాను, నేను గ్యారెంటీకి చెప్తున్నాను. ఏంటంటే ఏమవ్వాలంటే మనం యాక్చువల్గా ఏం జరిగింది తెలుసా, అప్పుడు చిన్న బిడ్డలు వచ్చేసి ఏసఐ చుట్టూ మూగుతున్నారు. ఆయన వాళ్ళందరిని దగ్గర తీసుకుంటున్నాడు. శిష్యులు అనుకుంటున్నారు ఈయనకి వీళ్ళు డిస్టర్బెన్స్, వీళ్ళు రండి పక్కరండి పొండిట అని తరిమేస్తున్నారు. ఏసఐ శిష్యులు చెప్పిన మాట ఇది, బాబు మీరందరూ కూడా ఈ విధంగా మారితే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. పెద్ద బాంబు పేల్చాడు అక్కడ దేవుడు. ఎవరినైతే శిష్యులు యేసయ్య నుంచి దూరం చేస్తున్నారని ప్రయత్నిస్తున్నారో, యేసయ్య చెప్తున్న వాళ్ళకి మీరు ఈ విధంగా మారితే కానీ నా రాజ్యంలోకి మీరు రాలేరు. ఉంది కదా, రిజెక్టెడ్ స్టోన్ హ్యాస్ బికమ్ కార్నర్ స్టోన్, చీఫ్ కార్నర్ స్టోన్. తృణీకరించిన రాయి మూలకు తలరాయి అయిందని. మరి నాకు ఎందుకో చాలా రోజుల ముందు రాసుకున్నటువంటి వర్తమానం ఇది. నాకు ఎందుకు ధ్యానించాలనిపించింది. ఎందుకు ప్రభువా నువ్వు చిన్నపిల్లలు లాంటి స్వభావం కలిగిన వాళ్ళు, అంటే చిన్నపిల్లల్ని మీరు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారని చెప్పావు. అంటే దేవుడు అన్నాడు చిన్నపిల్లల్ని కాదు నాయన, చిన్నపిల్లలు లాంటి స్వభావం కలిగిన వారిని. అంటే చిన్నపిల్లలు అంటే గబగబ మనం చిన్నోళ్ళం అయిపోయి ఎంటర్ కావాలని కాదు. మనము చిన్నపిల్లల్లాగా మారితే కానీ, మన స్వభావం మారితే కానీ దేవుని రాజ్యంలోకి రారు అని. అండ్ మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చిన్న బిడ్డలు అంటే మెచ్యూరిటీ లేని వాళ్ళు కాదు.
మానసిక వృద్ధి లేని వాళ్ళని కాదు ఇక్కడ అర్థం. నువ్వు ఎంత ఆత్మీయంగా ఎదిగితే అంతగా నీకు ఆ చిన్నపిల్లల స్వభావము వస్తుంది. అది ఇక్కడ అర్థం. ఓకే, ఈరోజు ఏం లేదండి, సింపుల్గా చెప్పుకుందాం. అసలు చిన్నపిల్లలలాగా మీరు మారాలంటున్నాడు కదా, మనందరికీ తెలిసిన విషయమే. ఒకసారి గుర్తు చేసుకుందాం. అసలు చిన్నపిల్లలకు ఉండే లక్షణాల గురించి మాట్లాడుకుందాం. ఇంకేం లే, ఈరోజు ఏం లేదండి, సండే స్కూల్ ఇది సండే స్కూల్ ఈరోజు మనకి ఈ ఆరాధన. అసలు ఏంటి వాళ్ళ ఇది ఎలా ఉంటుంది, వాళ్ళ నేచర్ ఎలా ఉంటుంది మనం గమనిస్తూ ఉంటాం. అన్నీ ఒకసారి గుర్తు చేయవు. నేను చాలా గుర్తు చేసుకుని రాసుకున్నా ఇక్కడ వాళ్ళ నేచర్లో ఏమేమి ఉంటాయని చెప్పేసి. ఇక్కడ మనం గుర్తుపట్టాలి. ఇక్కడ ఏం రాస్తుందంటే 18:3 చదవండి. 18 చదివేశారు కదా, 18:17. అతడు వారి మాట వినిన ఎడల ఆ సంగతి సంగమునకు 18:17 లూకాసు వార్త 18:17. మత్తయి కదమ్మా, సారీ, లూకా 18:17. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ నేను దేవుడిని ప్రశ్న వేసా యేసయ్యని, అయ్యా చిన్న బిడ్డలంటే పైన ఏముంది 18:3 చదివా అంటే మీరు మార్పు నంది బిడ్డల వంటి వారైతేనే కానీ అని ఉంది కదా. బిడ్డలంటే చాలా రకరకాల ఏజీ ఉంటుంది కదా వాళ్ళకి. ఎవరా బిడ్డలు, ఎవరితో పోల్చుకోవాలి మేము, ఎవరు గుణగణాలను మేము కలిగి ఉండాలి అంటే ఈ వాక్యం గుర్తు చేశాడు. ఏ బిడ్డ అంట, చిన్న బిడ్డ, లిటిల్ చైల్డ్. ఇంగ్లీష్ అట్లా ఉంది కదా, లిటిల్ చైల్డ్. ఇక్కడ చూడండి, లిటిల్ చైల్డ్, బిడ్డల్లో చిన్న బిడ్డ. కాబట్టి ఈ చిన్న బిడ్డల స్వభావాన్ని మనం కాసేపు ఆలోచించుకున్నాము, టైంపాస్ కోసం కాదు, కానీ అటువంటి స్వభావం మనం కలిగి ఉండాలని బైబిల్లో ఎక్కడ చెప్పింది కూడా చూద్దాం మనం. ఓకే, ప్రైజ్ ద లార్డ్. సో రెడీ, మన అందరం చాలామంది చిన్న బిడ్డలను కలిగి ఉన్న వాళ్ళు ఉన్నాము. పెద్ద అయిపోయినా వాళ్ళు చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు వాళ్ళని చూసిన దాఖలాలు, ఉదాహరణలు మనకు ఉన్నాయి, అనుభవాలు మనకు ఉన్నాయి కనుక మనం ఉన్నాం అండి. ఫస్ట్ అలాంటి చిన్న బిడ్డలు, లిటిల్ చిల్డ్రన్ గురించి మనం ఆలోచిస్తే వాళ్ళకున్నటువంటి కొన్ని లక్షణాల్లో ఒక మంచి లక్షణం ఏంటో తెలుసా, వాళ్ళు గుడ్డిగా నమ్మేస్తారు ఎవరిని, పేరెంట్స్ని. వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు. నానా నువ్వు పైకి బయలుతున్నా, బయటకు వెళ్తున్నా, బయటకు ఇంట్లో ఉండు. ఏమంటాడు, బయట పులి ఉంది, బయట దయ్యం ఉంది అంటాడు. సరే అమ్మా నేను పోను అంటాడు. ఏమంటే ఆటోమేటిక్ బిడ్డల గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు మనం. ఓకే, ప్రశ్నలు వేసి ఎక్కడ చూపించు అనే వాళ్ళ గురించి కాదు. నేను ముందే చెప్పాను, లిటిల్ చైల్డ్. యేసు ప్రభు కోరుకుంది కూడా అటువంటి బిడ్డల గురించి. ఎదురు ప్రశ్నలు వేసి చేసే ప్రశ్నలు కాదు, పిల్లలు కాదు. ఈ చిన్న బిడ్డలకి మనం మాట్లాడుకునే చిన్న బిడ్డలు, యేసు ప్రభు చెప్పినటువంటి చిన్న బిడ్డలు ఎలా ఉంటారంటే వాళ్ళ పేరెంట్స్ మీద వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తారు. మరి దీని గురించి బైబిల్లో ఏముందండి, దేవుడు ఏం చెప్పండి చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఒక మాట ఉంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. కాబట్టి దేవుడు కూడా ఏం చెప్తున్నాడు, దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏముండాలంట, విశ్వాసము. అందుకే చిన్న బిడ్డల్ని ఎందుకు పోల్చాడు యేసయ్య అంటే వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు, ఎదురు ప్రశ్న వేయకుండా. నో లాజిక్. మనం వేస్తాం లాజిక్, అరే బిడ్డ పోవద్దు నాయన, బయటికి వెళ్తూ పులి ఉందంటే, పులి ఉంటే గర్జించదా, శబ్దం రావట్లేదే, నేను కొద్ది కిటికీ తెరిచి చూస్తా, నువ్వు లైట్ వేసి చూస్తా, నేను పెద్దగా అరిచి అడుగుతా బయట సింహం ఉందా అని దారిన పోయే వాళ్ళని. ఇన్ని ప్రశ్నలు వేస్తాం. నో లాజిక్, సింప్లీ బిలీవింగ్. సో అందుకే యేసు ప్రభువు మన చిన్నపిల్లగా ఎందుకు ఉండాలనుకున్నంటే తండ్రి మీద అటువంటి విశ్వాసం మనకు ఉండాలి, నమ్మాలి అంతే. ఆయన ఏం చెప్పినా మనము నమ్మాలి. ఆయన చెప్పింది సత్యమే చెప్తాడు, అబద్ధం చెప్పడు. అబద్ధం చెప్పేవాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. ఓకే, అలాగే మరొక విషయం ఏంటంటే
వాళ్ళ నమ్మకము ఎట్లుంటుందంటే దీని మీద పేరెంట్స్కి భయపడతారండి. వాళ్ళు పేరెంట్స్కి భయపడతారు. మళ్ళీ మళ్ళీ మీరు ఆలోచించొద్దు, పలానా బిడ్డ గురించి నేను ఎక్స్ట్రాడినరీ పీపుల్ గురించి మాట్లాడడంలా, బిడ్డల గురించి మాట్లాడడంలా, లిటిల్ చైల్డ్ గురించి మాట్లాడుతున్నా. ఓకే, యేసు ప్రభువు చెప్పినటువంటి చిన్న బిడ్డ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు తల్లిదండ్రులకి భయపడతారు, గదిమితే భయపడతారు. మా చిన్నకు ఉండేది, చిన్నప్పుడు మా అమ్మ ఒక్క చూపు చూస్తుందంటే మమ్మల్ని మేమందరం భయపడేవాళ్ళం, చూపు అయిపోయేవాళ్ళం. మా నాన్నకి దొరికితే అంతే సంగతులు, ఓనమే ఒళ్ళు. ఓకే, అది పాపం దర్శన మహిమ కొట్టి వేసేసారు నా చేతిలో, వంశపారపర్యంగా వచ్చింది నాకు అది. మా అమ్మ ఎట్లంటే కళ్ళతో చెప్పేవాళ్ళు అనమాట. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు రస చేస్తున్నాను అనుకో, ఒక్కట్లు అట్లా చూసేవాళ్ళు, కళ్ళు అంతే గబ్బుగా అయిపోయేవాళ్ళు. మా చిన్నక్క అనేది ఏమని తెలుసా, ఎందుకమ్మా చూస్తున్నారు అనేది. ఓకే, సో దేవుడు ఏం కోరుకుంటున్నా అంటే ఎటువంటి బిడ్డగా ఉండాలి మనము. దేవుడు కళ్ళు ఉరిమితే చూప్, ఆ భయభక్తులు మనకి ఉండాలి దేవుడి మీద. లాస్ట్ టైం ఒకసారి మాట్లాడుకున్నాం కదా భయభక్తుల గురించి. ఓకే, చూడండి ఇదే మాట బైబిల్కి రాస్తుంది. మత్తయి 10:28 ఈ మాట రాస్తుంది, మరియు ఆత్మను చంపనేరక దేహమనే చంపువారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడడి. ఏమండి బైబిల్ చెప్తుందా దేవునికి భయపడాలని? ఎస్, భయపడాలి, మనం భయపడాలి. అందుకనే చిన్న బిడ్డల స్వభావంతో మనల్ని దేవుడు పోల్చాడు. ఆ విధంగా మీరు మారితే తప్ప మీరు రారు. నాకు భయపడితే తప్ప పరలోకంలో ప్రవేశింపరు. మీకు భయం ఉండాలి నా మీద. అలాగే అటువంటి బిడ్డలు తల్లిదండ్రులకి లోబడతారు, ఒబే చేస్తారు. ఓకే, మొదటి సమూయేలు గ్రంథము 15:22 ఈ మాట రాస్తుంది చూడండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొరబులు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. సో ఒబీడియన్స్ దేవుడు కోరుకుంటున్నాడు. అది నువ్వు అది చేసి ఇది చేసి దేవుడిని ఏదో సంతోషపెట్టాలని అది చూపించి అవి కాదు దేవుడు కోరుకునేది. ఆయన మాటకి నువ్వు లోబడాలి. అది ఎప్పుడు వస్తుంది మనకి? చిన్నపిల్లల లాంటి స్వభావం. ఆయన నో అంటే నో, ఆయన ఎస్ అంటే ఎస్. యూ డూ దిస్, ఇది చెయ్యి అంటే మనము చెయ్యాలి, ఇది చెయ్యొద్దంటే మనం చేయకూడదు. ప్రశ్నలు వేయకూడదు ఆయన్ని. ఎందుకు చేయకూడదు, నాకు రీజన్ చెప్పు, కారణం చెప్పు. వాడు చేస్తున్నాడు కదా, వీడు చేస్తున్నాడు, మనకి ఎంతసేపు కంపారిజన్ వచ్చేస్తుంది, పోలిక. వాళ్ళు చేసుకుంటున్నారు, వీళ్ళు వాళ్ళు బాగున్నారు కదా, వీళ్ళు బాగున్నారు కదా, నేను చేస్తేనేమిది, నాకే ఎందుకు ఈ రిస్ట్రిక్షను, నాకే ఎందుకు పథ్యం. ఏమండి, పేషెంట్ అందరికీ పథ్యం ఒకటే ఉంటుందా? ఒక్కొక్కరికి ఒక పథ్యం. నీకు ఫిట్ అవుదా పథ్యం? నీ పథ్యం వేరే. మొత్తానికి దేవుడు చెప్పింది మనము లోబడి దాన్ని చెయ్యాలి. అందుకనే చిన్నపిల్లల స్వభావం మనం కలిగి ఉండాలి. ఓకే, అలాగే చిన్నపిల్లల్లో ఒక బ్యూటీ ఉంటుందంటే తెలుసా, వాళ్ళు ప్రతి అవసరతకి పేరెంట్స్ మీద ఆధారపడతారు. ప్రతి అవసరకి వాళ్ళు ఇండిపెండెంట్ కారు, స్వతంత్రంగా వాళ్ళు ఉండలేరు. ప్రతిదానికి పేరెంట్స్ మీద ఆధారపడతారు. అలాగే మనము కూడా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. చూడండి, దీనికి రిఫరెన్స్ ఒకటి ఉంటుంది. మొదటి పేతురు గ్రంథము 5:7 చదవండి ఎవరైనా. మొదటి పేతురు గ్రంథము 5:7. 5:7 ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన చెప్తున్నాడు, నా మీద వేసేయండి మీ చింతలు, నా మీద ఆధారపడండి మీరు, నేను తీరుస్తాను కదా, మీ చింతల్ని తీరుస్తాను కదా. ఏమంటే చిన్న బిడ్డల్ని ఎప్పుడైనా చూసారా? రేపటి గురించి తలంచడం, ఏమవుతుందో, రేపు నాకు ఫుడ్ దొరుకుతుందో లేదో, రేపు నా ఫీజు అడ్జస్ట్ అవుతుందో లేదో. నేను మళ్ళీ చెప్తున్నా, చిన్న బిడ్డ గురించి మాట్లాడుతున్నాను నేను. వాళ్ళకు ఉంటుందా చింత? వచ్చి
ముద్దుగా చెప్తారు, మమ్మీ మమ్మీ మా హెడ్ మిస్సెస్ రేపు ఫీజు తీసుకురమ్మంది మమ్మీ. ఎంత అంటే 200 అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత ఆమె టెన్షన్ పెట్టుకొని ఈ 200 ఎట్లా వస్తుందో, మా నాన్న ఏ కూలి పనికి వెళ్ళి చేసి 200 సంపాదిస్తాడో ఏం అయినది ఆలోచిస్తుందా? శుభ్రంగా ఆడుకొని కేరింతలు కొట్టి బొబ్బు ఉంటుంది. చింత ఎవరిది? డాడీది లేదా మదర్ది. యేసయ్య చెప్తున్నాడు మనం అట్లా ఉండాలంట, ఆయన మీద వేసేయాలంట. అందుకనే యేసు ప్రభు ఊరికే పోల్చాలి ఆ చిన్నపిల్లలతోటి. చిన్నపిల్లలు ఉన్నటువంటి ఈ సుగుణం మనలో ఉండాలి. ఆయనే చెప్తున్నాడు నా మీద అనుకోమని. ఇది మనం గమనించాలి. ఓకే, అలాగే చిన్నపిల్లలను కూడా గమనించండి. పేరెంట్స్ లేకుండా చాలా కష్టం వాళ్ళు ఉండడం, చిన్న బిడ్డలు. ఓకే, పేరెంట్స్ లేకుండా ఉండడము చాలా కష్టం. కొంతమంది బిడ్డలు ఉంటారు, ఆ బిడ్డల గురించి మాట్లాడాల, ఎప్పుడెప్పుడు పేరెంట్స్ ఆఫీసులకు వెళ్ళిపోతారా, గబ పోయి టీవీ ఆన్ చేసుకొని ఆ సీరియల్ ఈ సీరియల్ చూస్తారు. ఎందుకంటే వాళ్ళు సాయంత్రం వచ్చి నేర్పించేది అదే వాళ్ళకి మళ్ళీ. ఓకే, ఇది కాదు నేను మాట్లాడేది. పేరెంట్స్ ఎప్పుడు పేరెంట్స్ కంపెనీని కోరుకుంటారు. నాకు బాగా గుర్తుందండి, నాకు పేరు చిన్నప్పుడు మా అమ్మ తోక అని. నాకు గుర్తు ఊహ కూడా తెలిసినప్పుడు కూడా మా అమ్మ ఎక్కడంటే అక్కడికి పోవాలి నేను. మీరు నమ్మరు, నేను ఎక్స్ట్రాగా చెప్పట్లేదు, నిజమైంది ఇది. మా అమ్మ కొంగు పట్టుకొని తిరిగేవాడిని నేను. ఎవరన్నా నా దగ్గరికి వచ్చినా సరే వెళ్ళిపోయేవాడిని. నా భలే గుర్తుంది. ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళాము మేము. అప్పుడప్పుడు కొద్దిగా ఊహ తెలుస్తుంది నాకు. నెల్లూరులో కాపురం ఉండేవాళ్ళము. మేబీ 5 to 6 years మధ్యలో ఉంటుంది నా వయసు. అయితే బాగా తెలుసు నాకు, అయితే తెలుగు గుర్తుంది ఇప్పుడు కూడా. ఒక పెళ్ళికి వెళ్ళాము. పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఆ బంధువులు గందరగోళం ఉంటుంది కదా, అక్కడ ఎట్లో మా అమ్మ కనపడలా నాకు. మా అమ్మ కనపడలా. ఇక చూడండి, నేను ఏడ్చాను చూడు. నన్ను ఎంత ఎవరెవరో వచ్చారు నా దగ్గరికి నన్ను సముదాయించడానికి. చివరి కడుపు నొప్పి వచ్చేసింది నాకు. ఏడ్చి గుక్కబెట్టి నాకు భలే గుర్తు. అదేదో చిన్నప్పుడు ఉండేది వామ్ వాటర్ లాంటిది ఏదో, అది కూడా తెచ్చిపోసారు నాకు కడుపు పోవడానికి. వాంతి చేసుకున్నాను నేను. వాంతి చేస్తూ కూడా ఏడుస్తూనే ఉన్నాను నేను. మా అమ్మ కావాలని చెప్పేసి. జరిగింది ఏందిరా అంటే, పాపం వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా వాళ్ళని ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాను నాకు గుర్తులేదు సరిగా. దానికోసంగా పాపము ఒక బండిలో ఆమె తీసుకెళ్ళిపోయారు, ఒక రిక్షాలోనే ఏమో. వాడిని మేము తీసుకొస్తాంలే అమ్మా అని చెప్పి ఉంటారు. నేను ఉండిపోయా. నేను అప్పుడు నిద్రపోతున్నాను ఏమో నాకు తెలియదు. నేను లేస్తే మా అమ్మ కనపడలా. అంతగా నేను వాంఛించేవాడిని మా అమ్మ. ఇది పడుకున్నప్పుడు నాకు భలే గుర్తుంది. నేను పక్కన పడుకొని, మా అమ్మ పక్కన పడుకొని, మా అమ్మ బ్రర్ అనాల. నిజం, నేను ఆ పెదాలని ఇటు అంటుంటే అనాలన్నమాట. ఎన్ని గుర్తున్నాయి నాకు. అంతగా నేను అంటే ఐఎమ్ సో క్రేజీ ఆఫ్ మై మదర్స్ ప్రజెన్స్. మా అమ్మ, ఆమె ఉనికి, ఆమె టచ్ అన్న అంత ఇష్టం నాకు. దేవుడు కోరుకుంటున్నాడు మనందరినీ ఆ విధంగా. మనము ఆ దేవుడి కంపెనీని కోరుకోవాలంట. మనం ఉండలేము ఆమె లేకుండా, ఆయన లేకుండా అనే స్థితికి రావాలంట మనం. ఏమండి, ఇది ఒక్కసారిగా వచ్చేదిగా, స్విచ్ చేస్తే వచ్చేది కాదు. మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ విధంగా సన్నిధి కలవాలి. అడిక్ట్ అంటుల్లా, అడిక్షన్ ఏమంటారు తెలుగులో? బానిస, వ్యసనం. ఎస్, ప్రైజ్ ది లార్డ్. ఏ వ్యసనము ఏమో నాకు తెలియదు కానీ ఇది మంచిదో చెడ్డదో, ఈ వ్యసనం ఒక ఆయన అంటాడు, ఒక స్పీకరు, నేను చెప్పబోయే వ్యసనము బెస్ట్, మీకు యూ విల్ ఎంజాయ్ యువర్ ఓన్ లైఫ్ అని చెప్పి. ఏంటి ఆ వ్యసనం అంటే దేవుని ప్రజెన్స్ని ఎంజాయ్ చేయడం అంట. దేవుని సన్నిధి అలవాటు చేసుకుని వ్యసనం అయిపోవాలంట. వ్యసనం అంటే ఏంటి? వ్యసనం అంటే ఏంటి అసలు మీనింగ్? అది లేకుండా మనము ఉండలేము. అది వ్యసనం అంటే. మనకి చెడ్డవి మాత్రం భలే ఉండిపోతాయి మనకి వ్యసనాలుగా. అది లేకపోతే ఉండలేము. అది లేకపోతే ఉండలేము. కానీ దేవుణ్ణి అడుగుదాం, దేవా నువ్వు లేకపోతే ఉండలేని వ్యసనాన్ని నాకు దయచేయి. ఎస్, ఇది మంచి వ్యసనం అండి. కాబట్టి అందుకనే చిన్నపిల్లలకి ఎందుకు ఉండమన్నారంటే, ఆ చిన్న బిడ్డలు వాళ్ళ పేరెంట్స్ ప్రజెన్స్ అంతగా
కోరుకుంటాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు అంతా మనం పిల్లల్ని చదువుకుంటున్నాం, పిల్లల్ని అందుకంటే మనం మారాలి, పిల్లల్లాగా మారాలి. ఓకే, దీనికి ఒక రెఫరెన్స్ ఉంది చూడండి. కీర్తనలు 42:1 ఈ విధంగా చెప్పండి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఆ విధంగా ఆశపడాలి మనం ఆయన సన్నిధి కోసం, ఆయన కోసం, ఆయన ప్రజెన్స్ కోసం. అలాగే 2వ వచనంలో ఉంది, నా ప్రాణము దేవుని కొరకు తృష్టగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్టగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదను. ఏమండి ఈ ఆశ మనకుందా? ఈ ఆశ మనకుందా? నిజంగా ఎంత ఆశ, ఈ ఆశ ఉంటే ఎంత ధన్యులమండి మనం. ఈ ఆశ, దేవుని సన్నిధిలో నేను ఉండాలా, దేవుడు నాతోనే ఉండాలి, దేవుడితోనే నేను ఉండాలి అన్నటువంటి అలవాటు మనకి వ్యసనంగా మారిపోతే ఎంత బాగుండు. ఇది సాధ్యమా? ఎస్, సాధ్యం. ఆయన రావడానికి రెడీ, మనమే ఆయన దూరం పెడతాం. అలాగే కీర్తనలు 140:13 ఇట్లుంటుంది, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఆయన సన్నిధిని నివసించాలి మనం ఆయన పిలుచుకుంది అందుకే మనల్ని. ఆయన సన్నిధిలో మనము నివసించాలి. ఈ సమయంలో నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సేవకుడు ఒక ఉదాహరణ ఇచ్చారు. ఎలా 24 గంటలు ఆయనతో ఎట్ట గడుపుతారు, మాకు ఆఫీసులు ఉన్నాయి కదా, మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, మాకు వేరే పనులు ఉంటాయి కదా, వంట వార్పులు చేసుకోవాలి కదా, అది ఎట్ట కుదురుతుందండి 24 గంటలు యేసు ప్రభుతో ఉండడము అంటే? ఆయన అంటాడు, నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీకు తెలుస్తుంది, ప్రాక్టీస్ చేస్తే తెలుస్తుంది. ఆయన చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు. నువ్వు వంటింట్లో ఉన్నావు, వంట చేస్తున్నావు, ఏసైతో మాట్లాడుకో, ఏసయ్యా అన్నం వేసాను, పోయినసారి సంకటి అయిపోయింది, ఈసారి కొంచెం బాగా వచ్చేట్టు చేయను. ఆయన కూర చేస్తున్నావు, అయ్యా పోయినసారి మా ఆయన కోపడ్డాడు, కూరలో ఉప్పు ఎక్కువైందని, అయ్యా నేను ఉప్పు టేస్ట్ చేస్తున్నాను, కరెక్ట్ సరిపోయి, అయ్యా ఉప్పు ఎక్కువైనా కొంచెం తగ్గించాయా నువ్వు. ఇలా ఆఫీస్లో ఉన్నావు, ఒక కస్టమర్ వచ్చి నన్ను ఆలోచించుకుంటా. ఒక కస్టమర్ వచ్చాడు, తలనొప్పి కస్టమరు. కొంతమంది వ్యక్తులు వస్తారా నిజంగా మా బ్యాంక్కి, వాళ్ళని చూస్తుంటే భయం వేస్తుంది మాకు. ఎన్ని ప్రశ్నలు వేస్తారో, ఎన్ని చేస్తారో. ఈ లోపల నా క్యూ పెరిగిపోయి ఉంటుంది. ఇంక వీళ్ళందరికీ సర్వీస్ ఎప్పుడు చేసి ఈయన ఒక్కదాంతో అయితే. అలాంటి వ్యక్తి వచ్చి నేనేం చేయాలా? ఏసయ్యా మళ్ళీ వచ్చేసాడయ్యా దొరబాబు, నాకు జ్ఞానం అయి తండ్రి, వాళ్ళని ఎట్లా డీల్ చేయాలో చెప్పు ప్రభు. అది ఒక సిస్టర్ ఉన్నారు మన మధ్య, బ్యాంకర్. సో ఇట్లా ప్రతి విషయంలో కూడా ఇది సాధ్యము. మనం వర్క్ చేసే దాంట్లో మనం ఎక్కడున్నా దేవునితో మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తే ఇది దేవుని సన్నిధిని మనము అలవాటు చేసుకుంటామంట. తిరిగి దేవుడు కూడా మనతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆల్రెడీ మాట్లాడుతుంటాడు ఆయన, మనం గమనించాం. అది సమస్య. ఏమంటే ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు కంటిన్యూస్గా మనతో మాట్లాడుతూనే ఉంటాడు? ఎంతమంది నమ్ముతారండి? ఒక్కరు లేసి చెప్పండి, సాక్ష్యం చెప్పండి, నాతో ఇటు మాట్లాడాడని. ఎవరు చెప్పరు. ఎందుకు? ఆయన మాట్లాడడం లేదా? మాట్లాడుతున్నాడు కానీ నువ్వు వినే దగ్గరలో లేవు. ఇది సమస్య మనతోటి. ఆయన మాట్లాడుతున్నాడు, 24 గంటలు మాట్లాడుతుంటాడు. మన చుట్టూ సౌండ్లు ఎక్కువైపోయి, ట్రైన్లో నిన్న మా ప్రమీలమ్మ ఏదో చెప్తా ఉంది, నాకు వినపడంలా అంటున్నాను అనమాట. మా ప్రమీలమ్మకి ఫేస్ మారిపోతుంది. అంటే ఎంత పెద్ద చెప్పాలి మీకు అని. ఎందుకుని? ట్రైన్ శబ్దం వచ్చా, పక్కన వాళ్ళు మాట్లాడుకునే శబ్దం వచ్చా, అప్పుడు నాకు అప్పుడు తెలివి ఇచ్చాడు దేవుడు, పెద్ద తెలివి. ఏం తెలుసా? ఆ పక్క కొద్దిగా జరిగి, అతి జ్ఞానం అమిత జ్ఞానం కావాలి దీనికి కదా, వెళ్ళి ఇప్పుడు చెప్పు వల్ల. అలాగే మన చుట్టూ రకరకాల సౌండ్స్ ఉన్నాయండి మన జీవితంలో, రకరకాల సౌండ్లు. వాటి మధ్య జీవిస్తున్నాం మనం. అందుకే దేవుడు చెప్పే మనకి వినపడంలే, ఆ గాలిలో కలిసిపోతున్నాయి, ఆ సిగ్నల్స్లో కలిసిపోతున్నాయి. ఎప్పుడు వింటామంటే ఆ సౌండ్స్ అన్నిట్లో. ఏమంటే భార్గవ్, నీకు రాంబాబు అంకులు గుండె చప్పుడు వినిపిస్తుంది నీకు? అబద్ధం చెప్పకు, బాగా విను, అక్కడి నుండి విను. వినిపిస్తుందా? వినిపించదు. ఎప్పుడు వినిపిస్తుంది? నువ్వు వంగి తింటే లబ్ డబ్ అనిపిస్తుంది.
అలాగే దేవుడు చెప్పే మాటలు వినాలంటే మనం దగ్గరగా ఉండాలండి. దేవుడికి దగ్గరగా ఉండాలి, మనం ట్యూన్ అయి ఉండాలి, ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. చాలా క్వాలిటీస్ ఉన్నాయి, దీంట్లో నిలిచిపోకూడదు నేను. ఓకే, సో ఎక్కడున్నాం మనం? సన్నిధిని మనము అలవాటు చేసుకోవాలి. ఆయన సన్నిధిలో ఉండడానికి మనము ఇష్టపడాలి, పిల్లల్లాగా, చిన్న పిల్లల్లాగా. అలాగే వాళ్ళలో ఇంకొక విషయం ఏంటో తెలుసా? వాళ్ళు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అందుకని మీరు గమనించండి, పెద్దవాళ్ళు నేర్చుకునే ఏమంటారు తెలుగులో స్పీడ్, చిన్నవాళ్ళు నేర్చుకునే స్పీడ్ పెద్దవాళ్ళు నేర్చుకోలేరు. ఎందుకంటే వాళ్ళ లేత మైండ్, లేత హృదయం అటు చల్లగానే పట్టేసుకుంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, అటువంటి గుణం నీకు ఉండాలా, నేర్చుకోవాలి. వాళ్ళకి ఆ తపన ఉంటుంది, నేర్చుకోవాలని తపన ఉంటుంది. మనకి ఎట్లా ఉంటుంది? చాలా నేర్చుకుంది, ఇంకేం నేర్చుకుంటాం. నేను నిజంగా బ్యాంకులో గమనిస్తుంటాను, 56 సంవత్సరాలకి కొత్త కంప్యూటర్ నేర్చుకోమంటే ఎట్లా నేర్చుకుంటామండి మనం? కొత్త సాఫ్ట్ స్కిల్స్ అసలు తెలియదు నాకు. నేను బ్యాంకు వచ్చే కంప్యూటర్ పట్టుకున్నాను చెప్పొచ్చు నేను. ఇంకేమేమో చెప్తారు మా వాళ్ళు, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, అక్కడికి కొట్టండి, ఇక్కడికి కొట్టండి. నేనేం చెప్తాను సార్, చెప్పు, నేను పిలుస్తా రా, నువ్వు చేసి పెట్టు, నేను వాడుకుంటా. ఎందుకు? ఆ ఇంట్రెస్ట్ ఇప్పుడు నాకు లేదు. నేర్చుకుని ఏం చేయాలి? నీలాంటి 2 ముక్కలు చెప్తే నేర్చుకో, అది చాలు నాకు, అంతే, నా పని అయిపోతుంది. ఇంకా అంతకన్నా డీప్ అవసరం లే. కానీ పిల్లలకి ఆ జ్ఞానం ఉంటుంది, ఇంకొంచెం నేర్చుకుందాం. ఏమండి, దేవుని విషయంలో మనం అలాగ ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇంకొంచెం నేర్చుకుందాం. ఎప్పుడు మనకి తృప్తి ఉండకూడదు దేవుని విషయాల్లో. ఒక ఆయన అంటాడు, నువ్వు అన్నిట్లో సంతృప్తి పడడం నేర్చుకో, కానీ ఆత్మీయ విషయాల్లో సంతృప్తి పడకూడదు. నువ్వు మరింత, నీ వయసు ఏమైనా కావచ్చు, ఏమైనా అయిపోవచ్చు, నువ్వు రేపు పైకి వెళ్ళిపోయే దశకి నేను వచ్చుండొచ్చు, స్టిల్ ఆ మనసు మనకు ఉండాలంట. దేవుడు ఏమి నేర్పిస్తే దాన్ని నేర్చుకుంటాను అటువంటి. కాబట్టి చూడండి, ఇక్కడ మాట ఉంది, మత్తయి సువార్త 11:29, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. పౌలు ఏమంటున్నాడు చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రికలో, ఇదివరకే నేను గెలిచినైనను, ఇదివరకే సంపూర్ణ శుద్ధి పొందితినైనను నేను అనుకోవట్లేదు, కానీ నేను దేవుని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దేని నిమిత్తము దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటికై వేగిరపడుచు. ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉండాలి? మనము నేర్చుకునే ఆ తపన మనకి ఉండాలి. నాకు వచ్చేసింది చాలులే కానీ పౌలుకున్న జ్ఞానం కన్నానా చెప్పండి? పౌలుకి ఎంత జ్ఞానం ఉంది. అయితే ఏమంటున్నాడు, నేను ఇప్పటికేదో నేర్చుకున్నాను అనుకోను, కానీ దేవుడు నాకు ఏమైతే నేర్పిస్తున్నాడో అవి నేను నేర్చుకోవడానికి వేగిరి పడతా. వెనకొన్ని వదిలేస్తాను, చాలులే అనుకోను, అవి నథింగ్, ఇంకా నేను నేర్చుకోవాలి. జీవితంలో చాలా నేర్చుకోవాలని మనం అనుకుంటాం. జీవితం చదివేసాం అనుకుంటాం, కొద్ది వయసు రాగానే మనకి ఏముండదు, ఇంకా నేర్చుకునే చాలా ఉంటాయి జీవితంలో. కాబట్టి మనం ఎప్పుడు నేర్చుకునే చిన్న పిల్లల మనస్సు మనం కలిగి ఉండాలి. దేవుడు ఏం చెప్తే దాన్ని మనం నేర్చుకునేటట్టుగా మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఓకే, ఇంకొక గుడ్ క్వాలిటీ చిల్డ్రన్లో, లిటిల్ చిల్డ్రన్లో ఉన్నట్టుందంటే, ఎవరు ఏమనుకున్నా వాళ్ళు చేసుకోవాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. మనలాగా సిగ్గుపడరు, ఏమీ ఫీల్ అవ్వరు, వాళ్ళు చేసుకోవాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోతారు. లూకా సువార్త 9:62 చూడండి. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుకతట్టు చూసి వాడెవడనూ దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పానంటే ఏంటి? వాళ్ళ కాన్సన్ట్రేషన్ చూడండి. మనము అంటే అక్కడేంటి, నాగటి మీద చేయి పెట్టి ఎందుకు చూస్తారు? వెనక్కి ఏదైనా శబ్దం వచ్చినప్పుడు, లేకపోతే ఇంకేదన్నా గుర్తొచ్చో,
అది వదిలేసి వెళ్ళిపోవాలని ట్రై చేస్తారు. లేదా ఆ నాగటికి ఏదో రాయి తగులో అది కదలకపోతే, కష్టంగా ఉండి ఆ ఎద్దు లాగలేకపోతే ఇవన్నీ ఆలోచించుకొని వద్దులేబ్బా అని చెప్పేసి వెనక్కి తిరుగుతారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? అలా మనము తిరగకూడదు. నా రాజ్యానికి వాళ్ళు పాత్రులు కారు. కానీ చిన్నపిల్లలు ఎలా ఉంటారంటే వెనక్కి తిరిగి చూడరు. వాళ్ళు అసలు వాళ్ళు అనుకుంది చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో ఇటువంటి తపన మనకి ఉండాలి. లోకం మన గురించి ఏం ఆలోచిస్తున్నారు అనే విషయం మనము పట్టించుకోకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం చేయమన్నాడు, అది మనము చేసే పరిస్థితిలో మనము ఉండాలి. అటువంటి ఈ సుగుణము మనకు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే చూడండి, చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి స్టేటస్లు ఇవన్నీ గుర్తురావు. మళ్ళీ చెప్తున్నాను, లిటిల్ చైల్డ్, చిన్న బిడ్డ. ఓకే, ఒక స్టేజ్ వస్తే తెలిసిపోద్ది వాడికి, మా డాడీ కలెక్టరు, మా డాడీ ఐపీఎస్ ఆఫీసర్, నువ్వెంత, మా నాన్న ఎమ్మెల్యే, మా నాన్న ఎంపీ. మీకు తెలుసా, చిన్నప్పుడు మాకు ఒక నాన్ డీటెయిల్ ఉండే, తెలుగు నాన్ డీటెయిల్. అందులో లాల్ బహదూర్ శాస్త్రి ఎంతమంది తెలుసు? లాల్ బహదూర్ శాస్త్రి ఆయన ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు, జవహర్లాల్ నెహ్రూ చనిపోయినప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి లైఫ్ భలే ఇన్స్పైరింగ్ ఉంటుంది. సింపుల్ మ్యాన్ ఆయన, బ్రాహ్మణ్ ఆయన, సింపుల్, వెరీ సింపుల్. ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు చదువుకున్నటువంటి గవర్నమెంట్ కాలేజీలో ఎవరికి తెలియదంట వీళ్ళు ప్రధానమంత్రి పిల్లలని. తెలుసా మీకు? నేను చదివిన కథ కాదు, నేను మా నాన్ డీటెయిల్లో ఉండే తెలుగు సబ్జెక్ట్లో ఉండేది మాకు అది. అటువంటి యథార్థమైనటువంటి వ్యక్తి ఆయన. ఓకే, ఎక్కడున్నాం మనం? అంటే స్టేటస్ తెలియదు వాళ్ళకి. నేను ప్రధానమంత్రి కూతురుని కొడుకుని అనేది లేదు వాళ్ళకి. మామూలు ఆర్డినరీ బస్సులో ఎక్కి వచ్చేవాళ్ళు అంటూ వాళ్ళు, కార్లలో కాదు. ప్రైమ్ మినిస్టర్ అంటే కారు ఉండదండి ఆయనకి, డ్రైవర్ ఉండడా? ఏ రోజుల్లో అయినా సరే, పాతకాలమైనా సరే, ప్రధానమంత్రి అంటే ఎవరు? దేశానికి ఒక లీడర్ ఆయన. వాళ్ళు మామూలు స్టూడెంట్స్తో పాటుగా బస్సుల్లో వచ్చి దిగి బస్సులో ఎక్కి వెళ్ళేవాళ్ళంట. ఆయన ఇంటర్వ్యూ అడిగారంట. ఆయన చెప్పాడంట, నేను ఇది అని నా పిల్లలకి కలగకూడదు, స్టేటస్ డిఫరెన్స్ కనిపించకూడదు వాళ్ళకి, మామూలుగా బతకాలి, దేశవాసుల్లాగే, అందరు దేశవాసుల్లాగా, కామన్ మ్యాన్ లాగే నా పిల్లలు బ్రతకాలి. అందుకనే నేను అనుభవించగలిగినా నేను వద్దనుకున్నాను వాటిని చెప్పేసి. చాలా ఉన్నాయి ఆయన గురించి. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ చిన్న బిడ్డలకి అసలు ఉండదు ఇది. వాళ్ళెవరు, వీళ్ళెవరు, వీళ్ళ క్యాస్ట్ ఏంటి, వీళ్ళు ఎక్కడ, వీళ్ళకి మతం ఏంటి, ఏముండదు వాళ్ళకి. స్వచ్ఛంగా ఆడుకుంటారు, స్వచ్ఛంగా నిద్రపోతుంటారు. నాకు బాగా గుర్తుందండి, మేము పల్లెటూరులో ఎక్కువ ఉంటాయి చేతస్తాలు. మేము పల్లెటూరులో ఉన్నప్పుడు బాగా ఆడుకునేవాడిని పిల్లలతోటి, రకరకాలు ఉండేవాళ్ళు స్కూల్లో. ఒకసారి మా ఇంటికి నా స్నేహితులు వచ్చారు. స్నేహితులు వస్తే మా పక్కింటి మా అత్తమ్మ మా ఇంటికి వచ్చింది. ఆమె ఎందుకు వచ్చిందో తెలియదు. ఆమె ఎప్పుడు రాదు జనరల్గా. ఆ వరుస ఇళ్ళన్నీ మా బంధువులే. ఆమె వచ్చింది. నేను ఎక్కడికి లోపలికి వెళ్ళిన వాళ్ళని కూర్చోబెట్టి, మా అత్తమ్మ అరుపులు వినిపిస్తున్నాయి నాకు. మా వంటింటి వరుసగా ఉంటాయి మా ఇల్లు, వంటింటి లాస్ట్లో ఉంటుంది. నేను ఏంటబ్బా మా అత్తమ్మ అరుస్తుందని చెప్పి బయటకు వచ్చా. ఆమె ఏముంటుంది తెలుసా? ఏయ్, మీకు ఎంత ధైర్యం రా, మంచాల మీద కూర్చున్నారు, దిగండి అంటుంది ఆమె నా స్నేహితులను పట్టుకొని. నేను కూడా రాద్ధాంతం చేసేసా. మా అత్తమ్మతో ఏమనలేదులే, భయం ఆమె అంటే. ఆమె వెళ్ళిపోయిన తర్వాత అలిగి మా అమ్మతో గొడవ పెట్టుకున్నా. ఏంది, ఎందుకు కూర్చోకూడదు వాళ్ళు మంచాల మీద? నేను మళ్ళీ రేపు తీసుకొస్తా వాళ్ళని, మళ్ళీ మేమందరం మంచాల మీద కూర్చుంటాం, లేపనని చూద్దాం. మా అత్తమ్మ లేదు అక్కడ, లేపనని చూద్దాం. అసలు ఎవరు ఆమె? మన ఇంటికి వచ్చి మనల్ని బెదిరిస్తుంది. చూడండి, చూసారా? ఏమండి, పెద్దవాళ్లే కలుగు చేస్తాం మనం ఇవన్నీ.
అంటే చిన్న బిడ్డ మనస్తత్వం చూశారు అక్కడ. నేనే ఉన్నా నా స్థానంలో, నాకు ఇవేం తెలీదు, నాకు అసలు ఇన్ని తెలీదు, పెద్దవాళ్ళు ఇంజెక్ట్ చేస్తున్నారు అంతే. యేసు ప్రభువు అదే కోరుకుంటున్నాడు మనకి. మన మధ్య ఎటువంటి తేడాలు ఉండకూడదు. ఎటువంటి తేడాలు, ఈ దరిద్రం మన భారతదేశంలోనే దురదృష్టవశాత్తు. కాబట్టి చిన్నపిల్లలు ఆ విధంగా చిన్నపిల్లలాగే మనం ఈ విషయంలో ఉండాలి. చూడండి వాక్యం చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 2-3 చదువుదాం. యాకోబు 2వ అధ్యాయము 2-3. 2-3 ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వానిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల చదవండి. మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారెగుదురు కారా. చాలమ్మా, అర్థమైందండి క్లియర్గా. దీన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లే. అంటే అటువంటి స్వభావం ఎవరికి ఉంటుంది? చిన్న బిడ్డలకి ఉంటుంది. అటువంటి స్వభావం మనం కలిగి ఉండాలని యేసు ప్రభువు మనల్ని కోరుకుంటున్నాడు. అందుకనే చిన్న బిడ్డల స్వభావాన్ని మనము కలిగి ఉండాలని ఆయన కోరుకున్నాడు. ఓకే, అలాగే వాళ్ళకి ఇంకొకన్నటువంటి సుగుణం ఏంటి తెలుసా? వాక్యం చదివి దానిలోంచి నేర్చుకుందాం. ఎఫెసీయుల పత్రిక 4:26-27. ఎఫెసీయుల పత్రిక 4:26-27. కోపపడు కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి. దొంగిలి వాడు ఇక మీదట దొంగిలక. చాలు ఏమంటున్నాడు? కోపపరుడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అంటే ఈజీగా మర్చిపోయిన వాళ్ళు మాత్రమే చేయగలరు. వేరే వాళ్ళు వాళ్ళకి కలిగించిన బాధని, గాయాన్ని త్వరగా మర్చిపోయిన వాళ్ళు మాత్రమే చేయగలరు. పిల్లలకి ఈ సుగుణం ఉంటుందండి, ఈజీగా మర్చిపోతారు. అవునా కదా? ఈజీగా మర్చిపోతారు. మీ స్కూల్లో చూడొచ్చు, స్కూల్లో మీ పిల్లల్ని చూడొచ్చు, వచ్చి కంప్లైంట్ చేస్తారు. ఒకరోజు మనకి కొట్టాడు, తిట్టాడు, అది చేసి ఇది చేసి అని చెప్పేసి మీరు వారం తర్వాత చూడండి మళ్ళీ వాళ్ళు చట్ట పట్టాల్సిన తిరుగుతుంటారు. ఒక మనం అడిగామనుకో, ఏం రా నువ్వు కొడుతున్నావు అంటే అట్లా ఇప్పుడేం లేదు, బాగున్నాం మేము అంటారు. దట్ షుడ్ బి. సో ఈ నేచరు అంటే త్వరగా మనము మర్చిపోయి ఇతరులను క్షమించే దీంట్లో మనము ఉండాలి. వాళ్ళకి మనం పెద్ద పెద్ద మాటలు ఉపయోగించకపోవచ్చు, వాళ్ళకి క్షమాగుణం ఉంటుందని వాళ్ళకి కూడా తెలియదు ఆ విషయం, క్షమాగుణం అంటే ఏంటో. కానీ చూసారా, వాళ్ళు మర్చిపోబట్టే వాళ్ళకి తెలియకుండా క్షమించగలిగారు కాబట్టి తిరిగి వాళ్ళతోటి చక్కగా ఉండగలుగుతున్నారండి. అందుకని యేసు ప్రభు ఊరికే చూపించలా, ఇటువంటి వాళ్ళు అయితే కానీ మీరు దేవుని రాజ్యంలో ఎంటర్ కాదని. ఈ సుగుణం మనము కలిగి ఉండాలి. ఏమంటే సండే స్కూల్లో తీసి పారేయకండి, కూరలో కరేపాకలు వేసినట్టు పని వేసిపోకండి. వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి మనం, అందరి నుంచి కాదు. ఎవరు? చిన్న బిడ్డలు. హల్లెలూయా. ఓకే, నెక్స్ట్ వాళ్ళకి ఎప్పుడు హుషారుగా ఉంటారండి వాళ్ళు. అవునా కదా? చిన్నప్పుడు నా ఉదాహరణ గుర్తు వస్తుంటుంది. నాకు జ్వరం వచ్చేది బాగా, అప్పుడప్పుడు జ్వరం వస్తే మా అమ్మ మా నాన్న ఉన్నప్పుడు మాత్రం ఏదో పడుకొని దుప్పటి కప్పుకొని అటు ఉండేవాడు అనమాట. నాకు భయంకరం కోరిక పైకి వెళ్ళి ఆ శబ్దాలు వినిపిస్తూ ఉంటే పైన ఒరే ఒరే వాడిని కొట్టరా రే, ఒరే ఇటు దాక్కున్నాడు రా అని శబ్దాలు వినిపిస్తుంటే నాకు ఇదైపోతుంటుంది, బయటికి వెళ్ళి ఆడుకోవాలని. ఇంక మా అమ్మ ఎప్పుడైనా ఒంటింట్లోకి వెళ్తుందా వెయిట్ చేస్తూ ఉండేవాడిని. ఆ ఒంటింట్లో కానీ బెడ్షీట్ అక్కడ పడేసి వెళ్ళి దుమ్ముగా ఆడుకొని మళ్ళీ మా అమ్మ ఒంటింట్లోంచి రాకముందే వచ్చి తప్పుడు కప్పుకోవాలా. నాకే కదండి, చాలామంది చిన్న బిడ్డల్లో ఉంటుంది ఈ క్వాలిటీ. వాళ్ళ సిక్కుకున్నా ఏమున్నా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి ఇంథూజియాస్టిక్గా ఉంటారు, వాళ్ళు కొత్త విషయాల మీద ఆసక్తి ఉంటుంది, వాళ్ళకి ఆసక్తిగా ఉంటారన్నమాట. దేవుడు ఇదే చెప్తున్నాడు మనకి. చూడండి ఈ వాక్యం చూడండి, యెషయా గ్రంథము 40:29. యెషయా 40:29. సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే.
బాలురు సొమసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమసిల్లక నడిచిపోవుదురు. అంటే మనము కూడా ఆ ఆసక్తి మనకు ఉండాలి. అయ్యో నాకు ఏం బాగలేదు అంటే, ఇది నేను అనారోగ్యం గురించి శారీరక అనారోగ్యం గురించి చెప్పట్లా. మన పరిస్థితులు ఒక్కొక్కసారి అట్టున్నప్పుడు ఏం పోతావులే సంఘానికి, 6 నెలలు వరుసగా పోయినా నేను ఆదివారం 6 నెలలుగా ప్రార్థన చేస్తానే ఉన్నా నేను, ఏమైంది ఒక ఆదివారం పోకపోతే ఏమవుతుంది? ఆయనేమో మైకి ఎత్తుకుంటే చాలు ఆరాధన అంటాడు ఆయన. ఆరాధన రాకపోతే దెప్పు పొడుపులు మళ్ళీ. ఏమండి నేను చేయను కదట, వెరీ గుడ్ బాయ్, అప్పుడప్పుడు చేస్తుంటా. ఓకే, ఎందుకు పిల్లల్లో అది ఉండదండి. అందుకే చెప్పాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. మనం ఆ ప్రార్థన చేసి ఇస్తాడు దేవుడి శక్తి. దేవా నాకు నిజంగా మూడ్ లేదు ప్రభువా, ఈరోజు నిజంగా మూడ్ లేదు ప్రభువా, నేను ఆరాధించాలని ప్రభువా, పోవాలని, ఏదో నాకు అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి ప్రభువా, నా కష్టాలు అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి ప్రభువా, నీరసంగా ఉంది ప్రభువా నాకు ఆత్మీయంగా. దేవా మీరు ప్రార్థించి చూడండి, 1 గంటలో మీరు ఉండకపోతే ఇప్పుడు అడగండి. ప్రైజ్ ద లార్డ్. మనం ప్రార్థించం, అసలు అది సమస్య. ఈ మాట నమ్మితే, నేను ప్రార్థిస్తే నేను పక్షిరాజు వలె ఎగురుతా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఓకే, అలాగే ఫిలిప్పీయుల పత్రిక 1వ అధ్యాయము 9-11 ప్రతిదానికి ఈరోజు రెఫరెన్స్ ఉందండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగల వారొకటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలముతో నిండుకొని నా వారై క్రీస్తు దినమునకు నిష్కపటములను నిర్దోషులను కావాలనని ప్రార్థించుచున్నాను. టోటల్గా ఏం చెప్తున్నాడంటే, మీరు ఈ ఉన్న స్థితిలో తృప్తి పడకుండా, అంటే ఆత్మీయంగా ఇంకా మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అంటాడు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. పౌలు కోరిక కాదు అది, దేవుడి కోరిక అది. మనము ఇంకా నేర్చుకుంటూ మనల్ని బలపరుచుకుంటూ మనము ఇంట్రెస్ట్గా శ్రద్ధ కలిగి ఆయనలో ఎదగాలని. అలాగే వాళ్ళ చిన్నపిల్లలకి ఇంట్రెస్టే కాదు, పట్టుదల ఉంటుంది. వాళ్ళకి సాధించాలని పట్టుదల ఉంటుంది. మనలాగా కాదు, పోతే పోయింది వస్తే వచ్చిందిలే అని కాదు. వాళ్ళు ఒక పట్టు పట్టారంటే. ఒకసారి నేను డబ్బులు దాచుకున్నా, 175 రూపాయలు అమౌంట్ కూడా గుర్తుంది నాకు చిన్నప్పుడు. ఆ 175 రూపాయలని ఎత్తుకొని ఆ పెట్టిలో పెట్టి 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 ముక్కిపోయిన వాసన నోట్లు. ఎందుకు దాచిపెట్టుకున్నానంటే, నేను చెన్నైకి పోవాలా, మా మామయ్య ఇంటికి పోవాలా, మా మామయ్యని పాండ్య బజార్ తీసుకెళ్ళాలా, చెప్పులు కొనుక్కోవాలా. అప్పుడు మాకు చెప్పులు లేకుండా వెళ్ళేవాళ్ళం స్కూల్కి. మరి డబ్బులు లేకనో లేకపోతే ఆ అలవాటు లేకనో నాకు తెలియదు, గుర్తులేదు కరెక్ట్గా. అయితే నాకు పట్టుదల వచ్చింది, ఎప్పుడైనా సరే చెప్పులు కొనుక్కోవాలని. చెప్పులు అంటే మా నాన్న మా అమ్మ డబ్బులు ఎవరు అంటారేమోనని వాళ్ళు ఇచ్చిన డబ్బులు వీళ్ళు ఇచ్చిన డబ్బులు అన్నీ కూడబెట్టుకుని 175 రూపాయలు కూడబెట్టుకున్నా. 175 రూపాయలు అంటే ఆ రోజుల్లో సూపర్ డూపర్ బూట్లు వస్తాయి. ఓకే, పాపం పసివాడు సినిమా వచ్చింది. పాపం పసివాడు సినిమాలో వస్తే దాంట్లో పాపం పసివాడు బూట్లు వేసుకో ఉంటాడు. మా బాబుని అడిగా, మా నాన్నని, మా బాబు అంటామండి, బాబు అలాంటి బూట్లు తీసిస్తారా అంటే, మా బాబు ఏమన్నారు తెలుసా, నాది పెద్దోళ్ళు వేసుకున్నాయిరా, మనలాంటి చిన్నోళ్ళు వేసుకోకూడదు అన్నారు. ఆ 175 రూపాయలు తీసుకొని చెన్నైకి అంటే యూనిట్లో పోయడం కాదు, సెలవుల్లో వెళ్ళేవాళ్ళం మా మామయ్య ఇంటికి. సో మా మామయ్యని ఉదయం లేచి మొదలుకి మా అమ్మ చెప్పేవాడిని, మామయ్యకి చెప్పాము కొద్దిగా, మామయ్యకి చెప్పేమి, ఏం చెప్పాలరా అంటే, పాండ్య బజార్ తీసుకెళ్ళి మనం చెప్పులు కొనుక్కోవాలా. వాడు తీసేస్తాడులేరా అంటే, డబ్బులు నవ్వే కదా నేను ఇస్తాను. మీరు నమ్మరండి, మా అమ్మకి చెప్పా, మా అమ్మ మా మామయ్య చెప్పా, మా మామయ్య ఈరోజు షూటింగ్ ఉంది వెళ్ళిపోవా, ఇదే పని ఆయనకి.
చివరికి నేను అడిగేసి ఒకరోజు, మామయ్య నా దగ్గర 175 రూపాయలు ఉన్నాయి, నాకు మంచి చెప్పులు తీసిస్తారా అని. పట్టుదల నాకు. మొత్తానికి అప్పుడేదో షూటింగ్ జరుగుతుంది, సినిమా షూటింగ్ జరుగుతుంది. వచ్చేంతవరకు వెయిట్ చేశాను నేను. వెయిట్ చేసి అప్పుడు దేవుడు తెలుస్తుంటే ప్రార్థన కూడా చేసి ఉండేవాడేమో. ఓకే, ఆయన వస్తే ఆయన్ని బలవంతంగా తీసుకెళ్ళి బజారు తీసుకెళ్ళి పోతే, ఏమండి నేను ఇప్పటికీ మర్చిపోలేను, నా గుండె చెరువైపోద్ది అనుకున్నప్పుడల్లా తీసుకెళ్ళి ఆయన లేడీస్ చెప్పులు కొనిచ్చాడు. నిజమండి. నాకు ఆయన తెలియదు అనుకున్నాడో ఏమో పాపం, ఆయన బిజీలో ఉండి గమనించలేదో. ఇవి ఎట్టున్నాయిరా అన్నాడు అన్నమాట. బూట్లకి హై హీల్స్ ఉంటాయి కదా, హీల్స్ ఉంటాయి అప్పట్లో, బూట్లకి హీల్స్ ఉండేవి, హీల్స్ ఉన్నాయి దానికి. బాగున్నాయి మావయ్య అన్న, వేసేసుకున్నా. ఎంత ఇచ్చారో ఏమో గుర్తులేదు నాకు. 170 రూపాయలు నా చేతిలో పెట్టేసా ముందుగానే. ఇంటికి వచ్చింది మొదలుకొని మా పెద్దక్క ఉషాక్క, ఏంట్రా లేడీస్ చెప్పులు తెచ్చుకున్నావు అంటారా. మా అత్తమ్మ, ఏంద్రా లేడీస్ చెప్పులు తీసుకున్నావు ఏంటి అంటది. మా మామయ్యకి అప్పుడు అర్థమైంది, అరే లేడీస్ చెప్పులని. ఆయన ముందు అనలేడు. చివరికి నా కోరిక తీరలా. మా అక్కడికి ఇచ్చేసి ఎవరికో 175 రూపాయలు పోయా, నా కోరిక పోయా. ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, పట్టుదల. అంత పట్టుదలని కూడా సాధించలేకపోయా. అంటే నా దగ్గరికి వస్తువు రాకపోయినా ఆయన్ని మాత్రం బజార్ తీసుకుపోయా. 30 రోజులుగా ఆయన వెంట పడి అంత బిజీలో ఉండి కూడా పట్టుదలగా తీసుకెళ్ళను. అటువంటి పట్టుదలగా మనం ఉండాలి. అంటే చిన్నపిల్లలు చూసారా పట్టుదల ఉంటుంది. వాళ్ళు ఇంకేం ఆశించరు, పరువు ఏం ఆశించరు, వాళ్ళు తిడతారేమో ఆశించరు, వాళ్ళు తిడతారేమో అనే ఫీలింగ్ ఉండదు వాళ్ళకి. ఎట్టయితేనేమి మా పట్టుదల చేయాలంతే, నేను సాధించుకోవాలా. ఇటువంటి పట్టుదల విశ్వాస జీవితంలో మనకు ఉండాలని బైబిల్లో హెబ్రీయుల పత్రిక 4:14 రాయబడింది. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకుని దాన్ని గట్టిగా చేపట్టుదాము. వాగ్దానం ఇది చూడండి, ఎట్ట పడతామంటే మనం ఒప్పుకుని దానిని ఏం ఒప్పుకున్నాం మనం? విశ్వాసాన్ని ఒప్పుకున్నాం. ఓకే, విశ్వాసాన్ని స్వీకరించాము. ఆ ఒప్పుకుని దాన్ని ఏం చేయాలంట మనము? ఎట్ట పట్టుకోవాలంట పక్కన చెప్పండి, గట్టిగా పట్టుకోవాలా, పట్టుదలతో పట్టుకోవాలా. మన విశ్వాసాన్ని మనం పట్టుదలతో నడిపించుకోవాలా. ప్రైజ్ ద లార్డ్. ఈ పట్టుదల ఉంటే కానీ మన విశ్వాసం ఎదగలేమండి. ఎన్నో వస్తాయి, ఛాలెంజెస్, సవాళ్ళు వస్తాయి మన జీవితంలో. చిన్న పిల్లలకు ఉండాల్సిన పట్టుదల మన విశ్వాస జీవితంలో మనము కలిగి ఉండాలా. హల్లెలూయా. వచ్చేస్తున్నాను. ఎన్ని సుగుణాలు చూసినా ఇంకా వస్తానే ఉన్నాయి సుగుణాలు. ప్రైజ్ ద లార్డ్. ఎంత నాకు బలి సిగ్గేస్తుందండి, చిన్న బిడ్డలకు ఉన్నటువంటి సుగుణాలు మనలో లేవే అన్నటువంటి. ఓకే రైట్. చిన్నపిల్లలకి హాలిడేస్ అంటే భలే ఇష్టం అండి వాళ్ళకి, అవునా కదా? హాలిడేస్ తర్వాత స్నేహాలు అంటే వాళ్ళకి ఇష్టం వాళ్ళకి, అవునా కదా? మీ పిల్లలు ఉన్నారు చాలామందికి కదా, స్నేహితులన్నా ఫ్రెండ్స్ అన్నా తర్వాత హాలిడేలో ఇష్టం. దేవుడు దీని ద్వారా ఏం చెప్తాడు తెలుసు మనకి? నీకు సహవాసాన్ని ఇష్టపడుతున్నావా? నీ ఫెలోషిప్, నీ సహవాసంలో నీ తోటి విశ్వాసులతోటి, తోటి సహోదరులతోటి ఎప్పుడెప్పుడు కలుద్దామా, ఎప్పుడెప్పుడు వాళ్ళతో మాట్లాడదాం, పోస్కోలు కబుర్ల గురించి కాదు, దేవుడి గురించి మాట్లాడుకోవడానికి. ఏమే చెప్పే అటు అనుకుంటారు మీరు, సిస్టర్ అనుకుంటారు కదా. సిస్టర్ చెప్పండి సిస్టర్, లాస్ట్ టైము దేవుడు ఎంత కార్యం చేశాడు. అవును బ్రదర్, అది నిజంగా. ఇలాంటి మాటలు మాట్లాడుకునే స్నేహితులు ఏమో చిన్నప్పుడు ఏం చేస్తారంటే, స్నేహితులు పట్టాలు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు టైం తెలియదు వాళ్ళకి. అరే 9 అయిందిరా తిందురా, మా అమ్మ అరుస్తుంది, రే నువ్వు పో, అప్పుడు వస్తాడు లోపలికి వాడు. వాళ్ళు చూడండి ఎంత ఇష్టమో. అలా మనము తోటి విశ్వాసుల్ని, సహవాసాన్ని ఇష్టపడుతున్నామా? దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి మనసు నీకుందా నీ సహవాసం మీద, నీ సంఘం మీద? ఓకే. అలాగే ఇంకొక పాయింట్ ఉంది. ఇంట హెబ్రీయుల పత్రిక 10వ అధ్యాయము 23-24 రాసిన చూడండి. 23 నుంచి 25 చదువుదాం అమ్మా. 23
హెబ్రీయులకు రాసిన పత్రిక. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతము. ఏ విధంగా చిన్న బిడ్డలకి వాళ్ళ స్నేహితము వాళ్ళ సహవాసం గురించి ఎంత ఆసక్తి ఉంటుందో, ఎప్పుడెప్పుడు నిద్రలేస్తే మొదలుకొని వాళ్ళతో కలుద్దామా, వీళ్ళతో కలుద్దామా, వాళ్ళతో కలిసి ఆడుకుందామా, వీళ్ళతో కలిసి ఆడుకుందామా, ఎంజాయ్ చేద్దామా అని ఉంటుందో, ఆ విధంగా మనము దైవ సహవాసం గురించి దాహం ఉందా మనకి? దైవ సహవాసంలో విధంగా ఎంజాయ్ చేద్దాము, ఎప్పుడెప్పుడు సహవాసాన్ని మనం అనుభవిద్దాము అనే చింత మనకుందా అని ఈరోజు మనకి ఈ వాక్యం ద్వారా దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. అలాగే కీర్తనలు 44:8 రాసినట్టుగా, దినమెల్ల మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఆ దినమల్లా మేము ఏం చేస్తున్నారంట? దేవుని యందు అతిశయించుచున్నాము. రాలేదు అది కీర్తనలు 44:8. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. అతిశయపడుచున్నాము ఎప్పుడు? దినమల్లా అంటే ఎప్పుడు? ఎవరిలో? దేవుని యందు. ఏమంటే పిల్లల్ని గమనించారు మీరు? వాళ్ళ పేరెంట్స్ గురించి మీరు గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు వయసులో. మా బాబు డ్రామాలు వేసేవాళ్ళు చిన్నప్పుడు. ఆయనకి పెద్ద ఫ్యాన్స్ ఉండేవాళ్ళు అక్కడ ఊర్లో, పల్లెటూర్లు కదా. ఆయన వేషం కడితే బండ్లు వేసుకొని వచ్చేవాళ్ళు చూడడానికి. సో నేను కూడా వెళ్ళేవాడిని. ఆయన పద్యం పాడితే అందరూ వన్స్ మోర్లు కొట్టేవాళ్ళు, మళ్ళీ ఇంకోసారి పాడమని. డ్రామాల్లో మామూలు ఇదంతా. నేను నెక్స్ట్ డే ఇంటికి వచ్చి మా స్కూల్కి వెళ్ళి మా క్లాస్లో మా బాబు గురించి ఏం చెప్పేవాడిను. మా బాబు పద్యం పాడాడు నిన్న, ఇంత పెద్ద రాగం తీసాడు తెలుసా, డబ్బులు కుట్టారు మా బాబుకి, డబ్బులు కుట్టి 5 రూపాయల నోట్లు కట్టి మాల వేశారు మా బాబుకి, భలే పాడాడు. తర్వాత ఇంకా ఏమో చెప్తునే వాళ్ళం. మా బాబు కొడతారని కూడా చెప్పేవాళ్ళం మేము. కానీ మన పిల్లలు కూడా మీరు గమనించండి, ఏంటో చెప్పుకుంటారు వాళ్ళు మన గురించి. మనం చెప్పుకోవాలా ఎవరి గురించి? దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతలు చెల్లించున్నాము. ఏమండి, ఆర్ వి బోస్టింగ్ ఆఫ్ అవర్ పాప? మన తండ్రి గురించి మనము బోస్ట్ చేసుకుంటున్నామా, అతిశయిస్తున్నామా? దేవుడు కోరుకుంటున్నాడు. మనకి ఇంకెక్కడా అతిశయం లేదండి దేవుళ్ళు తప్ప. ఇన్ని చేసిన దేవుడిలో మనము మన తండ్రి ఆయన కనుక ఆయనలో మనము చిన్న బిడ్డల్లాగా అతిశయించాలి. ఎప్పుడు ఆయన గురించి ఆలోచించుకుంటూ. మన తండ్రి హీరో అండి. మన తండ్రి హీరో. హల్లెలూయా. చిన్నప్పుడు మా మహిమ నా గురించి, నా బర్త్డే అప్పుడు ఒక చిన్న ఇది పెట్టింది నాకు. యు ఆర్ హీరో ఆఫ్ మై లైఫ్ నానా అని పెట్టింది. నేను పొంగి ఆ రోజంతా ఒక విధంగా అయిపోయింది నాకు. ఇందులో గుర్తుందా? నీకు గుర్తుందో లేదో? ఒకసారి దర్శనం పెట్టాడు, మరి మహిమను చూసి కాపీ కొట్టాడు లేకపోతే ఏమో తెలీదు. ఒకసారి వాడు పెట్టాడు, నానా యు ఆర్ రోల్ మోడల్ ఫర్ అవర్ లైఫ్స్ అని పెట్టాడు అనమాట. అబ్బా, ఏమి పొగడతలరా నాయన. చూసారండి తండ్రికి ఎంత సంతోషం, ఎంత సంతోషం. నేనేమన్నా పర్ఫెక్టా? కాదు. పర్ఫెక్ట్ డాడీ కానే కాదు, నాకు బాగా తెలిసిన విషయం. నేను చెప్తుంటా వాళ్ళకి, అమ్మ పర్ఫెక్ట్ డాడీ అని ఒక్కడే, మీరు ఆయన చూడండి. కాబట్టి మనము ఆయనలో బోస్ట్ చేసుకున్నప్పుడు, ఆయనలో అతిశయించినప్పుడు ఆయన సంతోషపడతాడు. ఆయన పులకించిపోతాడు. హల్లెలూయా. ఇటువంటి సుగుణము మనలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సారీ అండి, సుగుణాలు లాస్ట్లో వచ్చేసాం మనం. ఓకే, ఇది అసలు ఇప్పుడు చెప్పే గుణం నేను ఫస్ట్ చెప్పు ఉండాల. చిన్న బిడ్డలకి వాళ్ళు తగ్గించుకునే గుణం చాలా ఉంటుంది వాళ్ళకి, అవునా కదా? ఇది చిన్న బిడ్డలకే కాదు, ఒక మాదిరి బిడ్డలకు కూడా ఉంటుంది ఇది. ఇప్పుడు కూర్చోన్నారు అనుకోండి, మనం వెళ్ళామనుకోండి లేస్తారు ఆటోమేటిక్గా.
కూర్చోండి అంకుల్ అని లేస్తారు. నేను ఎందుకు లేయాలి, కూర్చుంటాళ్లే అని అనుకోరు వాళ్ళు. ఈజీగా తగ్గించేసుకుంటారు వాళ్ళని. సింపుల్. ఒకసారి ఏదో మీటింగ్కి వెళ్తే ఒక కుర్రోడు చిన్న ఒక పాప కుర్రాడు మొత్తానికి. అది ఒక సినిమా రిలీజ్ చేసే ముందు ప్రివ్యూ వేస్తారు తెలుసా? ప్రివ్యూ పేరున్నారా? అక్కడ ప్రొడ్యూసర్లకి వీళ్ళకి పిలిచి స్పెషల్ థియేటర్లో వాళ్ళకి ఫిల్మ్ వేస్తారు. మేము అప్పుడప్పుడు చెన్నైకి వెళ్ళినప్పుడు మా మామ సినిమా ప్రొడ్యూసర్ కనుక మాకు ఛాన్స్ దొరుకుతుండేది. సినిమా రిలీజ్ కాకముందే మేము సినిమా చూసేవాళ్ళం అక్కడ వెళ్ళి. ఓకే, అక్కడికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు వస్తుంటారు, సినిమా యాక్టర్లు అందరూ వస్తుంటారు అనమాట. ఒకరోజు కరెక్ట్ ఆ పాప అక్కడ ఆడుకుంటూ అందరి దగ్గరికి పోయి ఆడుకుంటూ గెలుతూ ఆ పిల్లని ఏడిపిస్తూ వీళ్ళు చేస్తూ ఉన్నారనమాట. మనకు అర్థం కాల. నేను అడిగాను, ఎవరి పాప అని అడిగితే, ఈ సినిమా డైరెక్టర్ గారు కూతురండి అన్నారనమాట. మీరు చెప్పండి, ఆ పిల్ల కొంచెం పెద్ద తట్టు ఉంటుందా? ఇంత గుమ్మనంగా డిగ్నిటీ, మై డాడీ ఈజ్ డైరెక్టర్ అంతా ఉంటుంది. కానీ ఎందుకు చేస్తున్నట్టు ఆ పిల్ల? అందరి దగ్గరికి వెళ్తుంది, గిచ్చిపిచ్చుకుంటుంది, గిచ్చుతుంది. ఇంకోటి, తింటుంటే వాళ్ళ ప్లేట్లోకి వెళ్ళి తింటుంది. ఎందుకు తెలుసా? ఆ పిల్లకి అవన్నీ తెలియదు. హంబ్లింగ్, తాను తగ్గించుకుంటుంది. ఈ స్టేటస్లు ఆలోచించదు. అందుకనే మనం తగ్గించడం గురించి దేవుడు చాలా చోట్ల చెప్పుంటాడు. 1 పేతురు 5:6 ఉంటుంది, దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండండి. ఏమండి, మన స్థాయి గురించి మన గురించి ఏం పోసేసుకోవట్లేదు. నిజంగా నిన్న క్రిసోస్టమ్ పాస్టర్ గారి గురించి నేను చూశాను. అక్కడ దేవుడు ఎంత చక్కగా వాడుకుంటున్నాడు ఆయన్ని. ఎంత పెద్ద సంఘం, ఎంత పెద్ద కాంగ్రిగేషను దేవుడు ఆయనకి ఇచ్చాడు. నిజంగా నాకు అనిపించింది, ఆయన ఏంటి మన సంఘానికి వచ్చి ఈ కొద్ది 50-60 మంది గురించి ఆయన 1.5 రోజు మనతో ఉండడం ఏంటి అనిపించింది నాకు. ప్రైజ్ ది లార్డ్. ఇంతకన్నా పెద్ద మీటింగ్స్ పిలిపించుండా ఇచ్చి ఆయన్ని చూడండి. దట్ ఈజ్ హంబుల్ హార్ట్. అది ఆయన తగ్గించుకునే గుణము. నిశ్చయముగా ఆయన చక్కగా ఆశీర్వదిస్తాడు దేవుడు. రానున్న దినాల్లో చక్కగా ఆశీర్వదిస్తాడు దేవుడు ఆయన్ని. ఆ హృదయం మనం కలిగి ఉండాలి. అటు తగ్గించుకునే హృదయం మనము కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు తగ్గించుకొని ఆయన చేతికి చెప్తామో ఆయన హెచ్చిస్తాడండి మనల్ని. ఆయన హెచ్చిస్తాడు. ఆయన బలమైన చేతితో మనల్ని హెచ్చిస్తాడు. నేను ఒకటి చెప్తున్నాను, మనల్ని మనం హెచ్చించుకుంటే కొలాప్స్ అయిపోతాం, కానీ ఆయన హెచ్చిస్తే పర్మనెంట్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఓకే, లాస్ట్ పాయింట్స్కి వచ్చేసాం. వీళ్ళకి ఇంకొక అలవాటు ఉంటుంది. చిన్నప్పుడు మా బాబు బాగా అప్పులు పడిపోయి వాళ్ళు ఇంటికి వస్తున్నారంటే మాకు చెప్పేవాళ్ళు, ఆయన వెళ్ళి టాయిలెట్ దాక్కునేవాళ్ళు. ఆ రోజులు చాలా బాధాకరంగా ఉంటుంది ఇప్పుడు ఆలోచించినప్పుడు. వస్తే మేమేం చెప్పాలంటే, మా నాన్న బయటికి వెళ్ళారు లేరు అని చెప్పాలి, ఊరికి వెళ్ళారు లేరు అని చెప్పాలి. ఆ వచ్చే ఆయన అప్పట్లో బుల్లెట్లో వచ్చేవాడు. అప్పట్లో బుల్లెట్ సౌండ్ భయంకరంగా ఉండేది. ఆ శబ్దం వస్తే మా అందరికీ డగడగడగ అనేది గుండెలు వచ్చేసి. ఇంత మంచి పర్సనాలిటీ, పెద్ద పర్సనాలిటీ ఆయన వచ్చాడు. ఎట్టబోయాడమ్మా అంటే వచ్చేవాడు లోపలికి. మా అమ్మ పాపం, రండి అన్నయ్య, కూర్చోండి అన్నయ్య అంటే మేము పిల్లలు ఏమో నోరు జారుతామని చెప్పి ముందుకు చెప్పేవాళ్ళు. మా నాన్న, నేను బయటికి వెళ్ళాను చెప్పండి రా అని చెప్పాడు అనమాట. ఆయన ఏదో అనేసి వెళ్ళిపోయాడు. అది కొద్దిగా గొప్ప మాకు కొద్దిగా మెచ్యూరిటీ వచ్చినట్టుంది, అర్థమైనట్టుంది విషయం. కానీ నేను ఒక విషయం విన్నాను. కొంతమంది పిల్లలు ఉంటారంట, ఎక్కడికి పోయాడమ్మా నాన్న అంటే, ఏమండి టాయిలెట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళమని, టాయిలెట్లోకి వెళ్ళి లేడని చెప్పమన్నాడండి. లేడని చెప్పమన్నాడు. చూసారా, వాళ్ళకి మాట దాగదు. ఇప్పుడు మీరు అనుకుంటుండొచ్చు, దీనికి సుగుణానికి దేవుడు ఇట్టుండమన్నాడా? ఉండమన్నాడు. మీకు వాక్యం చదువుతాను, మీకు అర్థమవుతుంది. చూడండి, అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 19-20. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుడి మాట వినుట కంటే
మీ మాట వినడం దేవునికి దృష్టి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము అని వారికి ఉత్తరం ఇచ్చిరి. హల్లెలూయా. ఏం చెప్తున్నారు వాళ్ళు? మేము కన్నవాటిని మేము విన్నవాటిని చెప్పకుండా ఉండలేము. చూసారా ఆ బిడ్డ ఏం చెప్పి చూసారా? మేము చెప్పలేదులేండి అట్ట. ఇన్నోసెన్స్, అమాయకత్వం. మేము అంటే మా డాడీ చెప్పాడు లోపలికి వెళ్ళి దాక్కొని లేడని చెప్పన్నాడు అని చెప్పన్నాడా? అంటే వాళ్ళు దాచుకోలేకపోయారు. ఏమండి, మనము కూడా సువార్త విషయంలో దేవుని విషయంలో దాచుకోకూడదు, చెప్పేయాలంతే. అంటే పిల్లలకి ఏ విధంగా ఏది దాచిపెట్టుకోకుండా వాటిని వ్యాపింపజేసే గుణం ఉంటుందో దైవాత్మ విషయంలో ఆత్మీయంగా మనకు ఆ గుణం ఉండాలి. దేవుడి గురించి మనం సిగ్గుపడకూడదు, దేవుడి గురించి స్ప్రెడ్ చేయడానికి సిగ్గుపడకూడదు, దేవుడు చేసిన కార్యాలని దాచుకుంటూ మనలోనే మనం పెట్టుకోకూడదు. కాదు, ఇంకొకరికి దాన్ని మనము చెప్పి నా దేవుడు ఈ కార్యం నీ జీవితంలో కూడా చెయ్యగలడు అని మనం చెప్పగలగాల, వ్యాపింపజేయాలి దాన్ని పిల్లల్లాగా. అందుకనే ఈ సుగుణాలు మనలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. లాస్ట్ బట్ ఫైనల్ 1 తిమోతి 6:8-9 నేను చదువుతాను. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదము. ధనవంతుల గుడుకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తమైన హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోనికి నాశనంలోనికి ముంచివేయును. హెబ్రీయుల పత్రిక 13:5 ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రముని విడువును, నిన్ను ఎన్నడూ ఎడబాయని అని యేసయ్యే అని ఆయనయే చెప్పెను కదా. ఏంటండి ఇక్కడ ఏమర్థమవుతుంది మనకి? వాళ్ళకి ఉన్నదాంతో తృప్తి పడతారు. చిన్న బిడ్డలు తృప్తి పడతారు. ఒక చెప్పేసి నేను ముగించేస్తాను. మా పెద్దమ్మ హైదరాబాద్లో ఉండేవాళ్ళు. వాళ్ళ పిల్లల దగ్గర భలే భలే ఆట వస్తువులు ఉండేవి. ఇట్లా మేము చెన్నైకి వెళ్తే వాళ్ళు కూడా కొంచెం మంచి వెల్ ఆఫ్ ఫ్యామిలీ, వాళ్ళ దగ్గర మంచి మంచి వస్తువులు ఆట బొమ్మలు భలే కాస్ట్లీ ఉండేవి ఆ రోజుల్లో. మా మామయ్య పిల్లల దగ్గర కూడా లేనిది మా దగ్గరే. మేము అట్ట స్థితి ఉండేది మాకు. అయితే ఒక బాధ ఉండేది. అయితే మా నాన్న ఒకసారి నా బాధ గమనించి నెల్లూరుకు వచ్చినప్పుడు, మేము పల్లెటూరులో ఉండేవాళ్ళము, నెల్లూరుకు వచ్చినప్పుడు ఆత్మకూరు బస్ స్టాండ్లో ఇప్పుడు అమ్ముతారో లేదు తెలియదు కానీ ఒక పెద్ద జెండా కర్రలాగా పెట్టి అన్నీ తగిలిచ్చి వాటికి అమ్ముతారు. ఏం సిస్టర్ మీకు గుర్తుందా? మన చిన్నప్పుడు అమ్మేవాళ్ళు అట్లా కదా. ఇప్పుడు ఉన్నాయో లేదు తెలియదు, ఇప్పుడు వేరే కదా. తగిలిచి వస్తుంటే దాంట్లో ఒక చీప్ ప్లాస్టిక్ విమానం కొనిచ్చారు నాకు. అది ఎంత పదిలంగా పెట్టుకున్నానంటే నేను, నా దృష్టిలో దీనికన్నా కాస్ట్లీ ఏది లేదు. హైదరాబాదులో ఉండేది కాదు, చెన్నైలో ఉండేది కాదు, ఇదే నాకు విలువైన ఇది. చాలా తృప్తి పడిపోయేవాడిని దాన్ని చూసి. నాకు అసంతృప్తి ఉండేది కాదు. అయ్యో మా మామయ్య పిల్లల దగ్గర ఉన్న దగ్గర లేదే, మా పెద్దమ్మ పిల్లల దగ్గర ఉన్న దగ్గర లేదే అని తృప్తి ఉండేది కాదు నాకంటే. ఆ అసంతృప్తి ఉండేది కాదు, తృప్తి చెందిపోయాను నేను. దేన్ని చూసి? ఒక చీపు ఒక ప్లాస్టిక్ విమానం బొమ్మ మా నాన్న తీసిస్తే నాకు దాన్ని చూసుకొని మురిసిపోయేవాడు. మీరు నమ్మరు, దాన్ని వాళ్ళు వేరే వాళ్ళు పక్కింటి వాళ్ళు ఇక్కింటి వాళ్ళు వచ్చి పాడు చేస్తారని మా అమ్మ ట్రంక్ పెట్టిలో పెట్టేవాడిని దాన్ని, ఆ బొమ్మని. వచ్చి ఎవరు లేనప్పుడు దాన్ని బయటికి తీసి అని కాసేపు ఆడుకొని ఆ శబ్దం కూడా అయిపోతుంది. 4 చక్రాలు ఉంటాయి అంతే, 3 చక్రాలు. దాన్ని జాగ్రత్తగా పెట్టేసేవాడిని. ఐ వాజ్ సో హ్యాపీ, తృప్తి పడిపోయేవాడిని. బైబిల్ వాక్యం చదివాం కదా మనం ఎలా ఉండాలి ఆత్మీయంగా? ఇచ్చిన దాంతో తృప్తి మనము నేర్చుకోవాలి. దేవుడు ఏమి ఇచ్చాడో దాన్ని మనము తృప్తిగా దాన్ని మనము వాడుకోవాలి, దాంట్లో సంతోషించాలి. అలాగే చివరి వాక్యము, నిజంగా చివరి వాక్యం ఇది. రేపటి గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏ నాటికీడు ఆ నాటికి చాలును. ఏమండి, చిన్నపిల్ల ఉన్న బెస్ట్ ఇంకొక వర్చ్యూ ఏంటంటే వాళ్ళ క్వాలిటీ ఏంటంటే రేపటి గురించి చింత వాళ్ళకి ఉండదు. మనము అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
ఆయనే చెప్తున్నాడు, నీకు చింత ఎందుకు? ఎన్ని చూపించాడు? మొక్కలను చూపించాడు, పూలను చూపించాడు, పక్షులను చూపించాడు. ఇవన్నీ ఏమైనా వర్రీ అవుతున్నాయా? నేను పోషించట్లేదా? కనుక మనకి వర్రీ. కానీ చిన్న బిడ్డలకి రేపటి గురించిన చింత వాళ్ళకి ఉండదు, పేరెంట్స్కి ఉంటుంది. కాబట్టి నాకు చెప్పాడు కదా దేవుడు, చింత నాకుంటుంది, నాకు వదిలేయండి, నేను పట్టించుకుంటా మీ గురించి, మీరు హ్యాపీగా ఉండండి, అదే నేను కోరుకుంటున్నాను, నాకు వదిలేండి మీరు. కాబట్టి మనందరం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న బిడ్డలకు ఉన్నటువంటి స్వభావం మనలో కలిగి ఉండేలా దేవుణ్ణి ఒకసారి అడుగుదాం. దేవుణ్ణి, అయ్యా ఇటువంటి బిడ్డలదే దేవుని రాజ్యం అని చెప్పావు నాయనా. చిన్న బిడ్డలు ఎటువంటి సంకోచం లేకుండా వారి తల్లిదండ్రులు నమ్ముతారు ప్రభువా, వారు తల్లిదండ్రులకు భయపడతారు. చిన్న బిడ్డలు తల్లిదండ్రులకు లోబడతారు. చిన్న బిడ్డలు తల్లిదండ్రుల మీద ఆధారపడతారు ప్రతి విషయానికి. అలాగే తల్లిదండ్రుల సాన్నిధ్యాన్ని, వారి దగ్గరతనాన్ని కోరుకుంటారు, వారితో ఉండాలని ఎప్పుడు కోరుకుంటారు. చిన్న బిడ్డలు నేర్చుకోవడానికి ఇష్టపడతారు. చిన్న బిడ్డలు ఎవరు ఏమనుకుంటారో వాళ్ళ పరువు ప్రతిష్టల గురించి ఆలోచించరు. అలాగే అందరినీ ఒకే విధంగా పరిగణిస్తారు. వాళ్ళు తొందరగా క్షమిస్తారు. ఎప్పుడు ప్రభా వాళ్ళు సంతోషంతో ఉంటారు, ఉన్నదాంతో తృప్తి పడతారు, పట్టుదలతో కలిగి ఉంటారు, స్నేహితుల్ని సహవాసాలను ఇష్టపడతారు. వాళ్ళ తల్లిదండ్రుల గొప్పతనం గురించి చెప్పుకుంటారు, వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటారు. ఏ విషయాన్నైనా సరే తండ్రి వాళ్ళు త్వరగా అయ్యా దాన్ని వేరే వాళ్ళకి చెప్తారు, దాచుకోకుండా చెప్తారు. యేసయ్యా ఉన్నదాంతో తృప్తి పడతారు ప్రభా. రేపటి గురించిన చింత అస్సలు ఉండదు ప్రభా. నాయన వీటన్నిటిలో మేము లోటు కలిగి ఉన్నామని మేము ఒప్పుకుంటున్నాం. ఈ చిన్న బిడ్డల స్వభావాన్ని మేము కలిగి ఉంటే తప్ప నీ రాజ్యంలోకి రావని మేము ఆజ్ఞాపించావు దేవా. ఇటువంటి మేము అలవాటు చేసుకొని ఇటువంటి వాటిలో తండ్రి మేము ఎదిగేలా మాకు సహాయం చేయండి, కృప చూపించండి. మరొక్కసారి నీ దృష్టిలో చిన్నబిడ్డకున్నటువంటి కల్మషం లేని హృదయాన్ని మాకు కలిగించమని సహాయం చేయమని, అటువంటి విశ్వాసాన్ని మా హృదయాల్లో జనింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. చిన్న బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.